చేనేత కులాల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ పంపన రామకృష్ణ పిఠాపురంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ మాత్యులుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి ప్రజల మన్ననలు పొందారన్నారు. అయితే రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు తమను వారి ప్రతినిధులుగా భావిస్తున్నారని, ముఖ్యంగా చేనేత వర్గాలకు చెందిన కార్మికులు ఆరాధ్య దైవంగా భావిస్తున్నారన్నారు. కారణం ప్రభుత్వంలో లేనప్పటి నుంచి చేనేత మీద మక్కువతో చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా చేనేత కార్మికుల పక్షాన నిలబడి వారి సంక్షేమం కోసం పోరాటం చేసిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ కు గుర్తింపుందన్నారు. కానీ ప్రస్తుతం చేనేత రంగం అంపసయ్య మీద ఉందని, కార్మికులు వృత్తి లేక ఆకలితో అలమటిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేనేత సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. చేనేత పరిశ్రమలు ఎదుర్కొంటున్న కష్టాలను పరిష్కరించి చేనేత కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు పంపన రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ చేనేత కులాల సమాఖ్య కన్వీనర్ని, అలాగే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధిని. ఈరోజు మీ ముందుకి రావడానికి ముఖ్య ఉద్దేశం, రాష్ట్రంలో ఈరోజు రాష్ట్రం దేశవ్యాప్తంగా రైతాంగం తర్వాత అతిపెద్ద పరిశ్రమ చేనేత పరిశ్రమ. అటువంటి చేనేత పరిశ్రమ ఈరోజు ఈ రాష్ట్రంలో చాలా ఇబ్బందికర వాతావరణంలో ఉంది. ఎందుకయ్యా అంటే చేనేత సహకార సంఘాలకు కానీ, చేనేత సహకార సంఘాల మీద ఆధారపడిన చేనేత కార్మికులు కానీ వాళ్ళు తినడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్లో ఉందని మీ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు మారినా చేనేత స్థితిగతులు అయితే మట్టికి మారవటం లేదనే చెప్పుకోవాలి. చేనేతల్ని ఒక ఓట్ బ్యాంక్ గానే చూస్తున్నారు తప్ప చేనేత పరిశ్రమని పట్టించుకునే దాఖలాలు అయితే ఈ ఆంధ్రప్రదేశ్లో లేదనే చెప్పుకోవాలి. అంటే ఎంత దుస్థితిలో ఉన్నామంటే, ఈ ఆంధ్రప్రదేశ్ చూస్తే రైతాంగానికి వేల కోట్ల రూపాయలు మీరు బడ్జెట్లో పెడతారు, వాళ్ళకి తాయిలాలు ఇస్తారు. చేనేత వచ్చేటప్పటికి కనీసం వాళ్ళ బతకడానికి కూడా పని కల్పించే విధంగా కూడా ఈవేళ లేదంటే సిగ్గుపడే పరిస్థితిని ఈ చేనేత సహకార సంఘాల ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో సుమారు 800 చిల్లర సుమారు సొసైటీలు ఉంటే ఈ రోజు కనీసం ఒక్క సొసైటీ కూడా నడవలేని పరిస్థితి ఉంది. అంతేకాదు ఈ జిల్లా చూసుకుంటే 48 సొసైటీలు ఉంటే రేపో మాపో తాళాలు వేసుకుంటే పరిస్థితి కూడా సొసైటీలకి పరిస్థితి ఉంది. ఎందుకయ్యా అంటే చేనేతలు సొసైటీలో తయారైన బట్ట ఆప్కోకి కొనుగోలు చేసి ఆప్కోలో బకాయిలు ఉండిపోయి సరైన టైంలో చేనేత సహకార సంఘాలకి డబ్బులు రిలీజ్ చేయకపోవడం వలన వడ్డీల రూపంలో అప్పులు ఊబులో కూరుకుపోయిన సొసైటీలు అనేక సొసైటీలు ఉన్నాయని ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు అనేక పథకాలు ఉన్నాయి. పావలా వడ్డీ అవ్వచ్చు, థ్రిఫ్ట్ పథకం అవ్వచ్చు, అలాగే యాడ్ సబ్సిడీ అవ్వచ్చు, అనేక పథకాలు ఇప్పటి వరకు కూడా అమలు కాని పరిస్థితి ఉందంటే సిగ్గుచేటని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ 2019 ఎలక్షన్ ముందు కూటమి చంద్రబాబు నాయుడు గారు 30% రిబేట్ మీద అమ్మేసుకోండి బట్టంతా అని చెప్పడం జరిగింది. ఆ బకాయిలు కూడా ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం ఇంకా ఇప్పటి వరకు రిలీజ్ చేయలేని పరిస్థితి ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో ఆప్కో బకాయిలు అయితేనేమి, అలాగే థ్రిఫ్ట్ ఫండ్ అయితేనేమి, పావలా వడ్డీ అయితేనేమి, యాన్ సబ్సిడీ అయితేనేమి సుమారు 200 కోట్ల పైచీలకు ప్రభుత్వాల దగ్గర ఉండిపోవడం జరిగింది.
ఇప్పటి వరకు కూడా దాన్ని ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదు. నిన్న కాక మొన్న 5 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు, అంతకుముందు 2 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఈ రిలీజ్ చేసిన డబ్బులు కూడా వడ్డీ రూపంలో సొసైటీలకి బ్యాంకులకు వడ్డీ రూపంలో పోతున్నాయని సొసైటీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే మరి కూటమి ప్రభుత్వం ఎలక్షన్కి వెళ్లే ముందు చేనేతలకి కొన్ని వరాల జల్లు కురిపించారు. మరి గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రభుత్వం నేతన్న నేస్తం 24,000 ఇస్తే ఒక అడుగు ముందుకేసి 25,000 ప్రకటించడం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రకటించడం చాలా సంతోషపడ్డాం మా చేనేత కార్మికులు. మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అలాగే 200 యూనిట్లు, మగ్గానికి 200 యూనిట్లు, అలాగే పౌర్ణమికి 500 యూనిట్లు ఆ జీవోలు విడుదల చేశారు తప్ప ఇప్పటి వరకు కూడా దాఖలాలు లేవు, ఇచ్చిన దాఖలాలు చేనేత కార్మికులకి. ఈవేళ పండగ వస్తా ఉంది, ఇప్పటికి 20 నెలలు సుమారు అవుతా ఉంది. కూటమి ప్రభుత్వం మీరిచ్చిన హామీలు మీరు నెరవేర్చుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికి 2 దఫాలు చేనేతలకి సహకారం అందించవలసిన పరిస్థితి 25,000 రూపాయలు చొప్పున. అలాగే 200 యూనిట్ల పథకం ఇప్పటి వరకు కూడా అమలు పరచలేదు. అంతేకాదు పండగ వస్తా ఉంది, రేపు భోగి, ఎల్లుండి పెద్ద పండుగ, కనుమ, ముక్కనుమ, కనీసం బట్ట మీద సబ్సిడీ రిబేట్ కూడా ఇవాళ కూడా ప్రకటించలేదంటే చేనేత కార్మికులు తినాలా చనిపోవాలా అని ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా చేనేతల ఆకలి చావులు ఎక్కడో అనంతపురం, కడప జిల్లాలో చూసాం. ఈవేళ ఈ జిల్లాలో, ఈ తూర్పుగోదావరి జిల్లాలో, ఈ ఉమ్మడి జిల్లాల్లో కూడా జరిగే పరిస్థితి ఉందేమో మాకు భయంగా ఉంది. దయచేసి ప్రభుత్వాలు ఒక అడుగు ముందుకేసి చేనేతల మీద దృష్టి పెట్టవలసిన బాధ్యత మీ మీద ఉందని నేను మరి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఈ పండగ వస్తా ఉంది, వాళ్ళకి కనీసం నేసుకోవడానికి కూడా మరి వాళ్ళకి మజూరీ నూనె కూడా ఇవ్వలేని సొసైటీలు, కొన్ని సొసైటీలు చూస్తా ఉంటే మీరు మీడియా ముఖంగా మీరు చెప్తా ఉన్నాను, మీరు రండి కొన్ని సొసైటీలు తీసుకెళ్తాను. చేనేత కార్మికులు నేయడానికి వాళ్ళ నూనె కూడా సొసైటీలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అంటే నూనె ఇవ్వాలంటే బ్యాంక్ నుంచి వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలా, బ్యాంక్ నుంచి అమౌంట్ అప్పు, గవర్నమెంట్ నుంచి అమౌంట్ రిలీజ్ చేయాలా. అంటే ఈ టైప్ దుస్థితి ఉందంటే చాలా 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 ఇబ్బంది పడాలి. అది మీ ప్రభుత్వానికే చెడ్డ పేరని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తాను. ముఖ్యంగా మొన్న 2-3 రోజులు పవన్ కళ్యాణ్ గారి పర్యటన, ఈ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి పర్యటన జరిగింది. నేను కొంతమంది అధికారులకి అలాగే మరి ప్రజాప్రతినిధులకు కూడా పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇప్పించండి, ఆయన మా మొర వినిపించుకుంటాం అని నేను రిప్రజెంటేషన్ ఇస్తామని మరి కొంతమంది అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది.